విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో ఆదాని లంచాలు ఇచ్చారంటూ అమెరికా దర్యాప్తు సంస్థలు చేసిన అభియోగాల అంశం పార్లమెంటును కూడా తాకింది. ఈ అంశంపైనే పార్లమెంట్లో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ చర్చకు డిమాండ్ చేసింది, వాయిదా తీర్మానం ఇచ్చింది. దీంతో సభ రేపటికి ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. అయితే అమెరికా దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణలపై ప్రముఖ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, ఈయన భారత ప్రభుత్వ మాజీ అటార్నీ జనరల్ కూడా రోహత్గి స్పందించారు. దాంతోపాటు ప్రముఖ న్యాయవాది మహేష్ జట్మాల్ని కూడా స్పందించారు. తాను ఆదానికి అధికార ప్రతినిధిని కాను అంటూనే ముకుల్ ఈ అభియోగాల్ని ఛార్జ్షీట్లను తాను పరిశీలించాను, అందుకే తాను ఈ వివరాలను వెల్లడిస్తున్నానంటూ ఆయన మాట్లాడారు. ఛార్జ్షీట్లో ప్రధాన అభియోగాల్లో ఎక్కడా ఆదాని పేరు కూడా ప్రస్తావించలేదని ఆయన చెబుతూ ఉన్నారు. ఛార్జ్షీట్ పూర్తిగా తప్పులు తడకగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరికి లంచాలు ఇచ్చారు అన్న దానిపైన స్పష్టత లేదు, వాళ్ళ పేర్లు కూడా లేవు. భారత అధికారులకు లంచాలు ఇచ్చారు అని చెప్పారు కానీ వారి హోదాలు కానీ పేర్లను కానీ ప్రస్తావించలేదు అని కూడా ఆయన వివరించారు. పేర్లు చెప్పకుండా ఎవరికి లంచాలు ఇచ్చారు కూడా వివరించకుండా ఛార్జ్షీట్ వేయడం అన్నది విస్మయం కలిగిస్తోందని కూడా ముకుల్ రోహత్గి అభిప్రాయపడ్డారు. ఇదంతా తప్పులు తడకగా ఉంది అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అంశాన్ని కావాలని రాజకీయం చేస్తున్నట్టుగా ఉందని మరో ప్రముఖ న్యాయవాది మహేష్ జట్మలాని అభిప్రాయపడ్డారు. ఛార్జ్షీట్లో ఎలాంటి ఆధారాలు లేవు అని కూడా ఆయన చెప్తున్నారు. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ గురించి గతంలో ట్రంపే స్పష్టంగా చెప్పారు. అది పూర్తిగా ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ కనుసన్నల్లో పనిచేసే ఒక విభాగం మాత్రమేనని, ఒక విభాగంలో తయారైందని మహేష్ జట్మలాని వ్యాఖ్యానించారు. అయితే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఇదే అంశంపైన చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకున్న అర్ధ సత్యాల్ని మాత్రమే ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. వాయిదా తీర్మానం ద్వారా జగన్ను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విషయాన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ దాస్తోంది అని కూడా విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అంటే గతంలో ఈ లంచాల వ్యవహారం నడిచింది అని చెప్తున్న ఆ కాలంలో ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ వ్యక్తే ఉన్నారు, మరి ఆ విషయాన్ని ఎందుకు దాస్తున్నారన్న అంశాన్ని అయితే విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి విదేశీ దర్యాప్తు సంస్థలపైన ఉన్న నమ్మకం భారత దర్యాప్తు సంస్థలపై లేకపోవడం దౌర్భాగ్యం అని కూడా విజయసాయిరెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ వలసవాద మనస్తత్వానికి ఇదో ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో నిర్మాణాత్మక చర్చలపై కంటే కాంగ్రెస్ పార్టీకి గందరగోళం మీదే దృష్టి ఎక్కువగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కేవలం సభలో అల్లరి చేయడం, గందరగోళం సృష్టించడమే ఆ పార్టీ దృష్టిగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ప్రతి నిమిషానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది అని కూడా ఆయన గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీకి పురోగమన ఆలోచనల కంటే కేవలం గందరగోళం సృష్టించడంపైనే ఆ పార్టీ ఆలోచనలు ఉన్నాయని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ అంశం పైన డిబేట్కు సిద్ధమైనా కూడా, ఒకవేళ పార్లమెంట్లో దీనిపైన డిబేట్ జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి కూడా లంచాలు అందాయన్నట్టుగా అమెరికా దర్యాప్తు సంస్థలు ఛార్జ్షీట్లో చెప్తూ ఉన్నాయి. ఆ కాలంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ అభ్యర్థి. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి లంచాలు తీసుకున్నారా లేదా అన్న దానిపైన కాంగ్రెస్ పార్టీ తొలుత సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ లేదు, మా ముఖ్యమంత్రి లంచాలు తీసుకోలేదు అని కాంగ్రెస్ పార్టీ చెబితే అప్పుడు ఇతర ముఖ్యమంత్రులు, ఇతర వ్యక్తులు కూడా లంచాలు తీసుకున్నారు అంటూ అమెరికా దర్యాప్తు సంస్థలు చేసిన ఆరోపణల్లో పూర్తిగా నిజం లేదు కదా అన్న అభిప్రాయం అయితే కలిగే అవకాశం ఉంటుంది. మా ముఖ్యమంత్రి లంచాలు తీసుకోలేదు, మిగిలిన వాళ్ళు మాత్రం తీసుకున్నారు, మా ముఖ్యమంత్రి మీద అమెరికా ఆరోపణలు అవాస్తవం, మిగిలిన ముఖ్యమంత్రులు, మిగిలిన అధికారుల మీద చేసిన ఆరోపణలు మాత్రమే సత్యమని కాంగ్రెస్ పార్టీ వాదిస్తే అది అర్ధసత్యమే అవుతుంది, తప్పుడు విధానమే అవుతుంది. లేదు, ఒకవేళ మా ముఖ్యమంత్రి కూడా లంచాలు తీసుకున్నారు ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తే అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తి స్థాయిలో చర్చ జరపాల్సి ఉంటుంది. లంచాలు తీసుకున్న తమ నేతల్ని కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అన్న దానిపైన కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.